అందరికీ నమస్తే అండి. నిజానికి ఈ వీడియో చెయ్యాలా వద్దా, చేయొచ్చా లేదా అని చాలా ఆలోచించా. సాధారణంగా నేను ఏదైనా వీడియోలు చేసే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచిస్తా, ఒకటికి 2, 3 సార్లు ఆలోచిస్తా. కానీ ఈ వీడియోకి ఒకటికి 10 సార్లు చెక్ చేసుకున్నాను, ఆలోచించాను. ఎందుకంటే ఇది తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన సబ్జెక్టు, తిరుమల విఐపి దర్శనాలకు సంబంధించిన సబ్జెక్టు. సో ఇందులో జరిగిన తప్పులు, పాపాలు ప్రాక్టికల్గా ఉన్నది ఉన్నట్టు చెప్పడం మన బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను. అసలు టీటీడీ లెటర్ల విషయంలో కుంభకోణం జరుగుతుందనే విషయం ఎవరికైనా తెలుసా? తిరుమల దర్శనాలను కొంతమంది వ్యాపారంగా మార్చుకున్నారు అనే సంగతి ఎవరికైనా తెలుసా? ఇది ఇప్పుడే ఉందా, గత ప్రభుత్వ హయాంలో కూడా ఉందా అని మీలో చాలామందికి అనుమానం ఉండొచ్చు. నేను ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో కూడా ఉంది అనే చెప్తాను. గత ప్రభుత్వ హయాంలో కూడా చాలామంది టీటీడీ దర్శనాల ద్వారానే లక్షలకు లక్షలు సంపాదించేవాళ్ళు. నెలకి సుమారుగా ఒక 20-25 లక్షలు ఓన్లీ దీని ద్వారానే సంపాదించిన ప్రబుద్ధులు గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్నారు. నేను టీడీపీకి సంబంధించిన స్కామ్స్ చెప్పినప్పుడు వైసీపీ హయాంలో జరిగినవి కూడా నేను చెప్తాను. ఎందుకంటే దీనికి ఆద్యులు వారే కాబట్టి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కింద కామెంట్ చేయొచ్చు, ప్రతిదీ వైసీపీ గురించి ఎందుకు చెప్తావు, ప్రతిదీ వైసీపీకి గురించి ఎందుకు చెప్తావు అని చెప్పాలి. 25 ఏళ్ల తర్వాత నేను వీడియో చేసినా సరే ఈ మాట చెప్తా. నేను 25 సంవత్సరాల తర్వాత వీడియో చేసినా సరే వైసీపీ వాళ్ళు పరిపాలించిన తప్పులు, పాపాలు కొత్తగా ఉన్నప్పుడు కొత్త సబ్జెక్ట్ అయితే నేను ఖచ్చితంగా అప్పుడు ప్రస్తావిస్తాను. అది నా బాధ్యత. సో టీటీడీ లెటర్లు కూడా అమ్ముకోవచ్చు, టీటీడీ లెటర్ల దర్శనాల అమ్మకం ద్వారా కూడా డబ్బులు భారీగా సంపాదించవచ్చని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మహిళా ప్రజాప్రతినిధి ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చాలా పక్కాగా నిరూపించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మహిళా ప్రజాప్రతినిధి నెలకి 2 లేదా 3 సార్లు ప్రోటోకాల్ దర్శనానికి వెళ్తారు. ఆమెతో పాటు మినిమం 20 నుంచి 30 మంది వెళ్తారు. వాళ్ళెవ్వరూ ఆమెకు సంబంధించిన వ్యక్తులు కాదు, ఆమె నియోజకవర్గం వ్యక్తులు కాదు, ఆమె సన్నిహితులు కాదు. కానీ ఆమె దగ్గర ఉన్న ఒక 2-3 ఆ దర్శనాలను ఒక మార్కెట్లో పెట్టి వ్యాపారం పెట్టి, సాధారణంగా మనకంటే నార్త్ వాళ్ళకి ఈ బ్రేక్ దర్శనాల పిచ్చి ఎక్కువ ఉంటుంది, ప్రోటోకాల్ దర్శనాల పిచ్చి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎంతైనా ఖర్చు పెడతారు, మనిషికి ఒక 20,000 ఖర్చు పెడతారు. అంత ఖర్చు పెట్టినా స్వామివారిని దగ్గర నుంచి చూడాలి, స్వామివారి సేవకు వెళ్ళాలనే పిచ్చి ఉంటుంది అనమాట. సో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని దర్శనానికి తీసుకువెళ్తే వీళ్ళకి భారీగా ఆదాయం వస్తుంది. ఇలాగే నెలకి సుమారుగా 20-25 లక్షలు సంపాదించేవాళ్ళు అనమాట గత ప్రభుత్వంలో కొంతమంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సాధారణంగా మీరు ఎవరైనా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, అన్న నాకు దర్శనాలు కావాలి, నేను పలానా తేదీని వెళ్తానంటే లేవు అంటారు. ఇది ఏప్రిల్ కదా, ఇది ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు లేవు. జూలై 15 తర్వాత ఏమైనా డేట్ చెప్పు, మా వాడు చెక్ చేస్తాడు అని అడుగుతారు. అంటే ప్రతి చోట అదే జరుగుతుంది. ప్రతి చోట మీరు ఎప్పుడు అడిగినా సరే, గవర్నమెంట్ వచ్చిన కొత్తలో అడిగినా, గత నెలలో అడిగినా, ఇప్పుడు అడిగినా, మీరు అడిగిన 2 లేదా 3 నెలల వరకు దర్శనాలు ఖాళీలు లేవని అంటారు. ఆ తర్వాత ఇస్తామనే చెప్తారు. నిజంగా అంత డిమాండ్ ఉందా? ఆ డిమాండ్ సృష్టిస్తున్న డిమాండ్. ఏ విధంగా సృష్టిస్తారంటే, అసలు ఏం జరుగుతుందంటే ఈ దర్శనాల విషయంలో బ్లాక్ చేసేస్తున్నారనమాట. ఇవన్నీ కూడా బ్లాక్ చేసి, బ్లాక్ టికెట్లు ఉంటాయి కదా, ముందుగానే అన్నింటినీ కూడా బ్లాక్ చేసి ఒక చోట సిండికేట్ చేతుల్లో పెడతారు. ఆ సిండికేట్ దాన్ని రేట్లో పెట్టి బహిరంగ మార్కెట్లో అమ్ముతారు. సో నేను కళ్ళెదురుగా ఒక 2 మినిస్టర్లని నేను చూసా. పలానా వ్యక్తి ఒక వ్యక్తి పక్కన మినిస్టర్ గారి పిఏకి ఫోన్ చేసి, ఇదిగో నాకు పలానా తేదీన దర్శనం కావాలి పర్ హెడ్, మామూలుగా మార్కెట్లో అమ్మేది మనిషికి 5,000, కానీ 3,000 లెక్క ఇచ్చేయండి అన్న మీరు అని చెప్పి నా పక్కన ఎవరో ఒక పర్సన్తో మాట్లాడుతుంటే నేను అది కాల్ విన్నాను. ఏంటి ఇంత దారుణంగా ఉంది ఆ మినిస్టర్ గారి గురించి అని. అలాగే రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక మినిస్టర్ గారి లెటర్లు కూడా అలాగే అమ్ముకుంటున్నారని చెప్పి ఆ నియోజకవర్గంలో మన వాళ్ళు చాలామంది చెప్తూ ఉన్నారు. ఇలా 2 ఉన్నాయి. అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా చాలా జరుగుతుంటాయి. ఎలా జరుగుతాయంటే, వీళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఈ తిరుమల సంబంధించి ఒక 30-40 మంది ఉన్నారంట, సిండికేట్ వాట్సాప్ గ్రూప్ ఉందంట. ఇందులో ఎవరికైనా దర్శనం కావాలి అంటే మనం పలానా ఈ పిఎల్ని కానీ పిఆర్ఓలను కానీ ఎవరినైనా కన్సల్ట్ అయితే వాళ్ళు గ్రూప్లో మెసేజ్ పెడతారు. ఇదిగో మే 7వ తేదీ దర్శనం కావాలి, అవైలబిలిటీ ఆర్ నాట్ అని పెడతారు. వాళ్ళు మే 7వ తేదీ ఎవరి లెటర్ అందుబాటులో ఉంటే వాళ్ళ లెటర్ మీద ఎస్ ఉంది, ఇంతమందికి ఉంది అని చెప్పి వాళ్ళు రిప్లై పెడతారు. సో దాని రేటు ఇదిగో పలానా అది అమ్ముతారనమాట. అంటే ఇక్కడ ఒక కార్యకర్త లేదంటే ఒక నాయకుడో ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తారేంటి? ఇవ్వరు కదా. ఎమ్మెల్యేలు డబ్బులు అడుగుతారండి? అడగరు కదా. అదే దాన్ని బ్లాక్ చేసి బయటకు అమ్మారనుకోండి, డబ్బులు వస్తాయి కదా. సో ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు ఫ్రీగా అడిగితే ఇవ్వరు, కానీ డబ్బులకు కావాలంటే మాత్రం బయటకు అమ్మేస్తున్నారు. అది విచ్చలవిడిగా ఓపెన్ మార్కెట్ అయిపోయింది. దీన్ని ఎవరు కూడా బయటకు తీయలేరు. అంతెందుకు 2000
2014లో కూడా తిరుమలలో ఉన్న ఒక బీజేపీ నాయకుడు తిరుపతిలో ఉన్న ఒక బీజేపీ నాయకుడు ఇలాగే చేసేవాడు. ఈవెన్ కొంతకాలంగా ఉంది ఇది. అదంతా ఒక మాఫియా, ఒక సిండికేట్ వ్యవస్థ అనమాట. ఈ బ్రేక్ దర్శనాలు, వీఐపీ దర్శనాలు అనేది ఒక పిచ్చి. అయితే దీనికి సొల్యూషను ఏమైనా ఉందా లేదా అంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు అందరికీ బ్రేక్ దర్శనాలు కావాలి, అందరికీ ప్రోటోకాల్ దర్శనాలు కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బ్రేక్ దర్శనంకి 500 రూపాయల టికెట్. సాధారణంగా 300 రూపాయల టికెట్ అంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంటుంది, సుప్తం దర్శనం ఉంటుంది. ఆ తర్వాత 500 రూపాయలు, బ్రేక్కి 500 రూపాయలే, ప్రోటోకాల్కి కూడా 500 రూపాయలే. ఒకవేళ ఏదైనా సేవకి వెళ్తే సేవకు 3000 2500 అలా ఉంటుంది. సో ప్రభుత్వం ఏం చేయాలంటే వీలైతే ఈ బ్రేక్ దర్శనం మనిషికి ఒక 2500 3000 పెట్టేయాలి. సో ఒక ఎమ్మెల్యే లెటరు ఎంత ఉంటుంది? 6 ఉంటారు. ఒక ఎమ్మెల్యేకి రోజుకి 6 దర్శనం కల్పించవచ్చు. అంటే ఒక లెటర్ ఈక్వల్ టు 6 మెంబర్స్ అనమాట. అలా శనివారం ఆదివారం తప్ప వారంలో 5 రోజులు ఒక ఎమ్మెల్యే తన లెటర్ ఇవ్వచ్చు. అదే మినిస్టర్స్ అయితే రోజుకి 2 లెటర్లు ఇవ్వచ్చు. అంటే రోజుకి 12 మందిని పంపించవచ్చు. ఐఏఎస్లు కూడా రోజుకి 12 మందిని పంపించవచ్చు. ఇంత అవైలబిలిటీ ఉన్నా సరే అసలు ఖాళీ ఉండట్లేదు. బ్రేక్ దర్శనాలు అనేవి ఖాళీ ఉండట్లేదు. రోజు వీఐపీలు, బ్రేక్లు, ప్రోటోకాల్లు పెరుగుతూనే ఉన్నాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే నిజానికి రేటు పెంచేయాలి. ఇప్పుడు 500 కాస్త 2000 2500 చేశారు అనుకోండి. ఒక టికెట్ మీద అంటే ఒక ఫ్యామిలీ ఒక 5 వెళ్ళారు అనుకోండి. ఏముంది 5కి 2500 కదా, బ్రేక్కి వెళ్ళిపోదాం అని చెప్పి ఏ ఎమ్మెల్యే దగ్గరకో ఎవరి దగ్గరకో వెళ్తారు. అదే ఒక్కొక్కటి 2500 అయితే మొత్తం అన్నీ కలిపి 12500 అయ్యాలనుకోండి, ఆలోచిస్తారు. అమ్మో బ్రేక్ దర్శనానికి 12500 అని జనం కూడా ఆలోచిస్తారు. అప్పుడు ఎవడైతే నిజంగా కొనుక్కోగలడో వాడు బ్లాక్లో కొనే బదులు అఫీషియల్గా కొంటాడు. నిజంగా టీటీడీకి ఎంతో కొంత దాన్ని ఈ బ్రేక్ దర్శనాల్లో, ఈ సిండికేట్లో అవినీతి అంటే ఈ లెటర్లో అమ్మకాన్ని, అవినీతిని తగ్గించాలంటే ఇదే సొల్యూషను. నిజంగా దర్శనం కావాలి, ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాడు బ్లాక్లో కొనుక్కోడైనా వెళ్తున్నాడు. ఆ బ్లాక్ మార్కెట్ బదులు దాన్నే రేట్లు ఎక్కువ పెంచేయడం వలన, టికెట్ రేట్ పెంచేయడం వలన అఫీషియల్గానే కొనుక్కొని వెళ్ళేవాడు వెళ్తాడు, వెళ్ళని వాడు వెళ్ళడు అనమాట. అలాగా. సో దానివల్ల డిమాండ్ తగ్గుద్ది. దానివలన ఎమ్మెల్యేల దగ్గర బొలోమని వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా బ్రేక్ గురించి, లెటర్ల గురించి ఒత్తిడి లేకుండా ఉంటారనమాట. సో పైగా తిరుమలకి ఆదాయం పెరుగుద్ది. అలా పెరిగిన ఆదాయం ఏదో ప్రతి నియోజకవర్గంలో వాడచ్చు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఇంతమంది బ్రేక్కి వచ్చారు, సో వాళ్ళ ద్వారా తిరుమలకు ఈ నెలకు 2 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ఆ 2 కోట్ల రూపాయల్లో 1 కోటి రూపాయలు ఇదిగో ఆ నియోజకవర్గంలో ఒక టెంపుల్ డెవలప్మెంట్కి టీటీడీ ఆధ్వర్యంలో ఇస్తారు. ఇలా ప్లాన్ చేయొచ్చు నిజానికి. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ అండి, సంతనోతులపాడు నియోజకవర్గం ఉంది, లేదా శ్రీకాకుళం హెచ్చర్ల నియోజకవర్గం ఉంది. ఆ నియోజకవర్గం నుంచి బ్రేక్ దర్శనాలు ఎమ్మెల్యే లెటర్ ద్వారానో ఎలాగో అఫీషియల్గానో ఎట్లాగో అలాగా ఆ నెల మొత్తం మీద ఒక 1000 మంది వెళ్ళారని అనుకుందాం. ఆ 1000 మంది ద్వారా తిరుమలకు ఆదాయం భారీగానే వస్తుంది కదా. సో ఆ తిరుమలకు వచ్చే ఆదాయంలో సంవత్సరం మొత్తం లెక్కేసి ఆ నియోజకవర్గం నుంచి వచ్చిన బ్రేక్ దర్శనాల ద్వారా సాధారణంగా 500 టికెట్, కానీ 2500 కలెక్ట్ చేస్తే ఈ తాకిడి తగ్గుద్ది, బ్లాక్ మనీ తగ్గుద్ది, వైట్ మనీ పెరుగుద్ది, తిరుమలకు ఆదాయం పెరుగుద్ది. అలా వచ్చిన ఆదాయం ఆ నియోజకవర్గం కోసమే వాడితే పోతుందిగా. ఆ నియోజకవర్గంలో ఏదో టెంపుల్స్ కట్టడానికో, లేదంటే టీటీడీ ఆధ్వర్యంలో ట్రస్టులు ఏమైనా నిర్మించడానికో, సేవా కార్యక్రమాలు పెంచడానికో వాడితే అన్ని రకాలుగానే బాగుంటుంది. ఇది అంటే చాలా ఇది తప్ప వేరే పరిష్కారం అనేది లేదు. ఎందుకంటే బ్లాక్ మార్కెట్ పెరిగిపోతుంది, సిండికేట్ పెరిగిపోతుంది, విచ్చలవిడి అయిపోతుంది. సో జనం కూడా అంటే నిజమైన కార్యకర్త బాధపడుతున్నాడు, అరే మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మేము లెటర్లు అడిగితే ఇవ్వట్లేదు అని. అదేమో ఎవడెవరి దగ్గరకో వెళ్తుంది. వీళ్ళ లెటర్ పేరు మీద ఆ ఎమ్మెల్యేకి కూడా తెలియదు తన పేరు మీద ఎవరో దర్శనం చేసుకుంటున్నారని. అది కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ది సిండికేట్, ఈ గ్రూపుల కారణంగా, ఈ సిండికేట్ కారణంగా ఎమ్మెల్యే లెటర్ల మీద ఎవరెవరు దర్శనం చేసుకుంటారో వాళ్ళకు కూడా తెలియట్లేదు. అంత దారుణంగా ఉంది వ్యవస్థ. సో దీన్ని కట్టడి చేయాలంటే రేట్లు పెంచేస్తే కొంత కంట్రోల్ అవుద్దన్నమాట. ప్లస్ దానికి ఎమ్మెల్యేలకు డిజిటల్ సంతకాలు ఇవ్వడము. ఇప్పుడు ఎమ్మెల్యేలే ఎంట్రీ చేయాలి. వాళ్ళు ఆన్లైన్లో ఎవరు పంపిస్తున్నారనేది ఎమ్మెల్యేకి మెసేజ్ రావాలి. వాళ్ళు ఎమ్మెల్యేకి తెలిసిన అంటే అవసరమైతే ఫైనల్ అప్రూవల్, ఫైనల్ డిజిటల్ సంతకం ఏదో ఒక సిస్టమ్ పెట్టాలి. పెడితే అప్పుడు కొంత కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటే అందరు ఎమ్మెల్యేలు కావాలని డబ్బులు తీసుకొని తిరుమలకు పంపించరు. కొంతమంది వాళ్ళకి తెలియకుండానే జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.